హిందూ ధార్మిక క్యాలెండర్లో శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. ఇది జూలై, ఆగస్టు నెలల మధ్య వస్తుంది. శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా శ్రావణ మాస విశిష్టతపై కథనం. శ్రావణ మాసం అత్యంత పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ మాసంలో భక్తి, ఉపవాసాలు, దైవారాధనలు, పూజలతో భక్తులు తమ ఆధ్యాత్మిక జీవనానికి మరింత ప్రాధాన్యత ఇస్తారు. శ్రావణ మాసంలో దేవతల ఆరాధన ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం ప్రధానంగా శివుడు, గౌరీదేవి, విష్ణువు, నాగదేవతల పూజలకు అనుకూలమైనది. ఈ మాసంలో శ్రావణ సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతికరంగా భావించబడతాయి. భక్తులు ఉపవాసాలు పాటిస్తూ శివాలయాలను సందర్శిస్తారు. వ్రతాలు, పూజలు నిర్వహిస్తారు. శ్రావణ సోమవారం వ్రతం విఘ్నాలు తొలగిపోవడానికి, కళ్యాణం కుదరడానికి మంగళకరంగా భావిస్తారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం జరుగుతుంది. సంపద, ఆయుష్ కోరుతూ ఈ వ్రతాన్ని చేస్తారు. నాగపంచమి, రక్షాబంధన్, కృష్ణ జన్మాష్టమి వంటి పండుగలు కూడా ఈ మాసంలో నిర్వహించుకుంటారు. శ్రావణ మాసం సాధనలకు అత్యంత అనుకూలమైన కాలంగా పరిగణించబడుతుంది. వేద పారాయణ, భాగవత పఠనం, జపాలు, తపస్సులు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల జీవితంలో స్థిరత తీసుకురావడంలో సహాయపడతాయి. ఈ మాసంలో పచ్చని వృక్షాలు, వర్షాకాలం అందాలు, ప్రకృతి ఉల్లాసం భక్తి భావాలను మరింత ప్రగాఢం చేస్తాయి. గ్రామీణ ప్రాంతాలలో వానపోయి పండుగలు, గిరిజన సంస్కృతుల ఉత్సవాలు జరిగే సందర్భం కూడా ఇదే. శ్రావణ మాసం భక్తికి ప్రతీక. ఇది మన సంప్రదాయాల పరంపరను కొనసాగించే పవిత్రమైన సమయం. ఈ మాసాన్ని ఆధ్యాత్మికతతో, సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా మన జీవితం శాంతియుతంగా మారుతుంది. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైందని, ఈ మాసంలో దేవాలయాల్లో పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, అందుకు అనుగుణంగా దేవాలయాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. కాగా శ్రావణ మాసం వేడుకలకు నల్గొండలోని పలు దేవాలయాలు ముస్తాబయ్యాయి. భక్తులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటి నోములకు, వ్రతాలకు ఎంతో విశేషమైనటువంటి శ్రావణ మాసము మనకు ఈ నెల 25వ తారీఖు శుక్రవారం నుండి ప్రారంభమవడం జరుగుతుంది. మరి ఎంతో విశిష్టమైనటువంటి ఈ శ్రావణ మాసము పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం రావడం వల్ల మనం శ్రావణ మాసంగా ప్రతి నెల కూడా ఒక్కొక్క పౌర్ణమి రోజు ఏ యొక్క నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర ప్రకారంగా ఆ మాసం వస్తుంది. మరి పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం రావడం వల్ల మనకు శ్రావణ మాసం ఏర్పడుతుంది. మరి ఎల్లుండి నుంచి ప్రారంభమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఎన్నో నోములు, మంగళగౌరి వ్రతాలు కానివ్వండి, వరలక్ష్మి వ్రతాలు కానీ ఎంతో విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మహిళలందరూ కూడా నోములు నోచుకుంటారు, వ్రతాలు నోచుకుంటారు. కాబట్టి అందరికీ ఆ అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటూ, మరి ఈ శ్రావణ మాసంలో ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో మా యొక్క సంతోషమాత దేవాలయం నందు ప్రతి శుక్రవారం రోజున కూడా సంతోషమాత అమ్మవారికి అభిషేకము, అదేవిధంగా కుంకుమార్చనలు, ఒడిబియ్యము, ఉద్యాపన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతము అంటే మనకు పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకు వరలక్ష్మి వ్రతాలు మనకు ఆగస్టు 8వ తారీఖు, మనకు 9వ తారీఖు రాఖీ పౌర్ణమి ఉంటుంది. కాబట్టి పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారము 8వ తారీఖు మనకు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రాఖీ పౌర్ణిమ, దాన్ని జంధ్యాల పౌర్ణిమ కూడా పిలుస్తారు. ఆ రోజున రాఖీ పౌర్ణిమ మరియు ఆ రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారికి విశేషంగా అభిషేకము, అదేవిధంగా రక్షాబంధన పూజ, అమ్మవారి హోమము, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 3వ శుక్రవారము 15వ తారీఖు ఆ రోజున లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. చివరిగా 23వ తారీఖు చివరి శుక్రవారం, 5వ శుక్రవారము ఆ రోజున వరలక్ష్మి వ్రతాలు చేయని వాళ్ళు, 3వ వారం చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా చివరి వారం కూడా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ సంవత్సరము ఈ యొక్క శ్రావణ మాసంలో మనకు 5 శుక్రవారాలు వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా, మహిళలందరూ కూడా, ముఖ్యంగా అందరూ కూడా ఈ యొక్క దేవాలయం ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు వస్తుందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. మరి యొక్క శ్రావణ మాసంలో విశేషంగా ఈసారి విశ్వావసునామ సంవత్సరంలో శుక్రవారంతోనే ప్రారంభం అవుట చాలా విశేషము, చాలా శుభకరమైనటువంటిది. మళ్ళీ ఇంకా విశేషం ఏంటయ్యా అంటే 5 శుక్రవారాలతో కూడుకున్నటువంటి యొక్క విశ్వావసునామ సంవత్సర శ్రావణ మాసము విశేషంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతోని కొలిచేటువంటి యొక్క మాసము. ఈ మాసము
జూలై నెల 25వ తారీఖు శుక్రవారం నుండి ఆగస్టు నెల 23వ తారీఖు శనివారం వరకు కూడా శ్రావణ మాసం ఉంటుంది. ఈ యొక్క మాసంలో విశేషంగా మహిళా భక్తులు అందరూ కూడా శక్తిని ఆరాధిస్తారు. విశేషంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తారు. మరి ఈ యొక్క శ్రావణ మాసం దక్షిణాయంతంతో మరి ప్రారంభమవుతుంది. మరి ఆ యొక్క అటువంటి విశేషమైనటువంటి మాసము ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను శక్తి దేవతలను మరి కొలుస్తారు. ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషంగా శ్రావణ లక్ష్మి అని ఆ లక్ష్మీ అమ్మవారిని కొలుస్తారు. మరి అటువంటి విశేషమైనటువంటి యొక్క మాసము. ఈ మాసంలో ప్రతి శుక్రవారం కూడా మరి మహిళలు వేకువజామునే లేచి మరి చక్కగా భక్తి శ్రద్ధలతోని మరి స్నానం కూడా ఆచరించి ఇంట్లో ఉన్నటువంటి దేవీ దేవతలని కొలిచి తులసి అమ్మవారికి విశేషంగా పూజలు గావించి ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని విశేషంగా కొలుచుకుంటారు. అలాగే ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి నోము అనేటువంటిది అందరూ కూడా నోచుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా మరి విశేషంగా పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతములు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటారు మహిళా భక్తులు. మహిళలు విశేషంగా వాయనాలు ఇచ్చుకోవడము, పసుపు కుంకుమ తాంబూలాదులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాలు మా యొక్క భక్తాంజనేయ స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా ఈ యొక్క మాసోత్సవాలు నిర్వహించబడతాయి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమార్చనలు మరియు సామూహిక వరలక్ష్మి వ్రతములు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. విశేషమైనటువంటి ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే సేవిస్తారో దర్శిస్తారో అందరికీ కూడా మరి లక్ష్మీప్రదంగా ఉండి ఇంట్లో సిరి సంపదలు భోగభాగ్యాలతో తులతూగుతారు. అటువంటి యొక్క శ్రావణమాస విశేషము. మరి శుభకార్యాలు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో మరి చేసుకోవచ్చు. మొన్నటి వరకు కూడా ఆషాఢ మాసము ఉంది కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంతో కూడా మరి వివాహాలు, ఉపనయనాలు, ఇటువంటి గృహప్రవేశాలు, ఇటువంటి సంస్కారాలన్నీ కూడా మరి ఈ యొక్క మాసంలో చేసుకోవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని యొక్క మాసంలో కొలవండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి.